కన్నెపల్లికి వచ్చినాము. ఇది సారక్క గుడి. అమ్మవారిని ఈడికెంచే తీసుకొని పోతారు. జాతర అప్పుడు బుధవారం రోజే అమ్మవారిని ఈడికెంచి ఎదుర్కొని పోతారు. సమ్మక్క సారక్కలకు ఎర్రెర్ర పూలు అంటే బాగా ఇష్టం, అంటే మందర పూలు తెంపుకొని పోతున్నాం. వీటిని మేమైతే దాచిన పూలు అంటాము, మీరు ఏమంటారో మరి నాకు ఎరకలేదు. కానీ సారక్క గుడి కాడికి పోదాం పండిగ. మంచిగా ఇగో వడ్లన్నీ ఎండబోసుకున్నారు. ఇక్కడ గుడి చాలా పెద్దగానే ఉన్నది. చెప్పులు విడిచేసి పోదామండి. అబ్బో రాగానే పెద్ద యాప చెట్టు ఉన్నది. ఇడ మంచిగా గుళ్ళకి వచ్చి ఆలస్యం లేదు. గుళ్ళకి రాగానే పెద్ద యాప చెట్టు ఉన్నది. ఇడ ఇటొక యాప చెట్టు, అటొక యాప చెట్టు ఉన్నది. అవతల బందుకు దాన్ని బండారు చెట్టు అంటారు. బండారు చెట్టు అంటారు. మామూలుగా బండారు అంటే పసుపు కదా, కానీ ఇగో బండారు చెట్లు అని ఉంటాయి. అట్లా పెద్ద పెద్ద ఆకులతో అవుతుంది. అది పెద్ద మొద్దున్నది. ఇది ఎప్పటిదో ఎన్నికటి చెట్లు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, ఇది సారక్క గుడి. దండం పెట్టుకోండి. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసి ఊళ్ళకి పోదామండి. నేను ఒకసారి తిరిగేసి వస్తా. ఓగో చిన్న చిన్న బంతి చెట్లు అన్నీ పెట్టిండ్రు చుట్టుముట్టు. మంచిగా అమ్మవారి పూలన్నీ ఇడికెంచి వెళ్తాయి. భోగి పూలు అయితే ఎంత బాగున్నాయి. ఇవి ఏం పూలు నాకు ఎరకలేదు, కానీ దీని పేరు మంచిగా ఉన్నాయి. అమ్మ పూలు. గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉన్నది. మంచిగా అనిపిస్తున్నది. ఒబ్బునే జామ చెట్టు ఉన్నది. ఇక చిన్న చిన్న జామకాయలు ఇట్లా మంచిగా జామ చెట్టు. అగో బంతి చెట్లు అన్నీ పెట్టిండ్రు. జరంత బంతినారు పోసినట్టున్నారు. ఆడికిడికి మంచిగా బంతి చెట్లు ఉన్నాయి. ఇక నేను తెచ్చిన అసలు దాచిన పూల చెట్టు ఇదే. ఇది కూడా దాచిన పూల చెట్టు. ఇది ఏం చెట్టు? ఇది కూడా మంచిగానే అయినాయి పూలు. బాగానే పెద్ద పెద్ద పూలు ఉన్నాయి. పెద్ద పూలు ఉన్నాయి పచ్చగా. పొద్దుతిరుగుడు పువ్వులు ఎక్కువ ఉన్నది, కానీ మరి ఇది ఈ పువ్వుని ఏమంటారేమో. పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది కదా మనకు, అగో అట్లున్నది అది. ఇగో ఇవన్నీ కృష్ణ తులసి, నల్ల తులసి అంటారు కదా, అదే కృష్ణ తులసి. ఇదంతా బండారు చెట్టు. దండం పెట్టుకొని లోపలికి పోదామండి. సరళమ్మ హుండి. మామూలుగా అమ్మవార్లకు బలి అంటే చాలా ఇష్టం. కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయలు కొడతారు. మేకలను కోళ్ళను బలిచ్చేటోళ్ళు కోళ్ళు మేకలను బలిస్తారు. కొంతమంది మాంసారం తిననోళ్ళు గుమ్మడికాయలను కొడతారు. అట్లాంటివి అన్నీ ఈడనే చేస్తారనమాట. అమ్మవారికి ఎదురుగా ఈడ బలిచ్చే జాగా ఇది. దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని లోపలికి పోదామండి. పండి సారక్క గుడికి పోతున్నాం మనం ఇప్పుడు. కన్నెపల్లి ఊరు, సారక్క గుడి. మేడారంకి ఇంటి దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇది బాగానే ఉంది. గుడికి వచ్చినాము, మంచిగా దండం పెట్టుకుందామని. పంతులు స్వామి ఇట్లున్నాడు. స్వామి, ఎర్రెర్రటి పూలు అంటే సారక్కకు సమ్మక్కకు ఇష్టం అంటే తీసుకొని వచ్చిన నేను పెట్టొచ్చిన. ఇవన్నీ మనకు తెలియని సాంప్రదాయం. ఎందుకంటే మనకు అమ్మవార్లు అనగానే విగ్రహం ఉంటుంది. మంచిగా ముందట దీపాలు పెట్టుకొని మనం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసుడు అలాగుంటుంది. వీళ్ళదంతా కూడా వేరే లెక్క ఉన్నది. ఎందుకంటే గీసుంటిది ఇట్లా
ఇట్లా పీట లెక్క పెట్టింది కానీ కుండలు కానీ మనకు అంత తెలియదు కాబట్టి అందులో మీరు అంత ఈ ఊరోళ్ళేనా? ఈ ఊరోళ్ళము అమ్మవారికి సేవ చేసే వాళ్ళమే. మీరు ఇప్పుడు ఆడ నేను సమ్మక్క కాడికి పోయినా, సమ్మక్క కాడికి పోతే అరుణ్ పంతులు ఉన్నాడు, సారక్క కాడనేమో మీరు చేస్తారు. మీరేనా లేకుంటే మీ నాయన మీ తాత మొత్తం? మా వంశకుల నుండి మా పూర్వీకుల నుండి ఇప్పుడు నాకు 3వ వంతు వచ్చిందమ్మా. ఇప్పుడు మా దాదా చేసిండు, తర్వాత మా డాడీ చేసిండు. డాడీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొడుకు వచ్చింది. వారసత్వ పరంగానే మనకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటి? మేము కాక వంశస్థులు. కాక వంశస్థులు అంటే నక్క వంశస్థులేమో ఆడ గుడికాడ కనబడ్డారు. నక్క వంశస్థులు అంటే వీళ్ళు డోలీకి దీనికి పూర్వీకుల నుండి వాళ్ళకి వచ్చే సంప్రదాయం ప్రకారం అమ్మవారికి డోలి వాయిద్యాలు వాయించడం వాళ్ళ వాయిద్యకి వెళ్తున్నారు. డోలి కొట్టేటోళ్ళు వాళ్ళందరూ నక్క వంశస్థులు వస్తున్నారు. స్వామి ఇప్పుడు మామూలు గుళ్ళ లాగా కాకుండా సారక్కకు ఇగో 2 కుండలు, ఈ దీపాలు, దీన్ని ఏమంటారు గద్దె లెక్క ఉన్నది కదా ఇవి. ఇప్పుడు మనం కుండలు అనేది చూసుకునే వాళ్ళు అమ్మవారికి ఏంటంటే మేము వెనకటి పూర్వీకుల నుండి అది అమ్మవారికి నైవేద్య ప్రకారంగా వండేదంట. అప్పుడు వెనకటి కాలంలో మేము లేనప్పుడు మా తాతల వంశస్థులలో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం అడేరాలు అంటాం, అడేరాలు అని అనడం జరుగుతుంది. అక్కడ అంటే అమ్మవారి పసుపు కుంకుమ కానీ అమ్మవారాలకు వస్తువులు కానీ అందులో పెట్టడం మా వానవాయిద్యం. ఇప్పుడు ఈడున్న 2 కుండలను అడేరాలు అంటారంట. అందులో అమ్మవారి పసుపు కుంకుమలు, అమ్మవారి వస్తువులు అన్ని ఇట్లా బయట ఎక్కడ పెట్టకుండా ఆ కుండలలోనే పెడతారనమాట. నిజానికైతే ఈ అడేరాలు, ఈ కుండలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి వెనకటికి ప్రసాదం నైవేద్యం ఉండేటటువంటి కుండలు అనమాట. అప్పట్లో ఈ కుండలలోనే వండేదంట. అప్పుడు ఆ కుండలనే మీరు ఇప్పుడు అమ్మవారి వస్తువులకు అట్లా పెట్టుకుంటున్నాం. మరి ముందటున్నది అమ్మవారిది ఏంటంటే అమ్మవారికి పూజ పీఠం అంటారు, దీన్ని పీఠం అంటారు. అమ్మవారిని కూర్చోబెట్టి అప్పుడు పూజ కార్యక్రమం అన్నది దీంట్లోనే కూర్చోబెట్టి జరపడం జరుగుతుంది. స్వామి మరి నేను పోయిన గిట్ల వచ్చిన కనిపల్లి కాడికేంచి అమ్మవారిని ఎదుర్కపోనికని వచ్చినాం కదా, ఏమేమి తీసుకుపోతారు అమ్మవారిని? ఈడికేంచి బుధవారం రోజు ఎదుర్కపోతారు, కంటే ముందు బుధవారం రోజు ఎదుర్కపోతారు. ఏం తీసుకొని పోతారు అమ్మవారికి? తీసుకుపోయేది ఏమున్నదమ్మా, అమ్మవారికి ఒక మన పూజారికి చీర ఇట్లా కట్టియడం, చూశారు. ఇక గాజులు ఎలాగనో మన ఆడపిల్లని పెళ్ళింటి ఆడపిల్లని బయటికి ఎట్లా పంపిస్తాము సేమ్ కూడా మన ఆడబిడ్డని అన్ని తయారు చేసి గాజులు కానీ మంటలు కానీ అన్ని సంప్రదింపులు చేసిన తర్వాత గద్దెకి బిడ్డ వారికి అక్కడ గద్దెల వారికి సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి కొత్త చీర, కొత్త గాజులు, పసుపు కుంకుమ, కంకణాలు, మనకు మన ఇంటి సాంప్రదాయ ప్రకారం ఏమేమి పడతాయో అన్ని జమ చేసి ఒడి నింపి ఆ ఒడితో పాటు అన్ని తీసుకుపోయి ఒడి నింపి అమ్మవారికి తీసుకొని సమ్మక్క గుళ్ళకి పోయి అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆడ జరిగిన తర్వాత గద్దెలకి కూర్చోబెట్టడం జరుగుతుంది. స్వామి ఈడ సమ్మక్కకి మామూలుగా ఈ జంతు బలి అవన్నీ చేస్తారంటారు కదా, అది ఎప్పుడు చేస్తారు మీరు? మేము ఒక వారం ముందు చేస్తాం. అది బుధవారం రోజే చేస్తాం. ముందు బుధవారం రోజు 14వ తారీఖు జరుగుతుంది. అది 14వ తారీఖు బుధవారం 8 గంటలకు జరుగుతుంది. మళ్ళీ 14వ తారీఖు మళ్ళీ బుధవారం అమ్మవారు వెళ్ళిపోతారు. మళ్ళీ అమ్మవారిని తెచ్చుకున్నాడు ఎప్పుడు మీరు? శనివారం రోజు తీసుకురావడం జరుగుతుంది. 24వ తారీఖు శనివారం రోజు మళ్ళీ ఐడికి వెళ్ళి సేమ్ అదే విధంగా అక్కడ ఇట్లా ఈడ తయారు చేసి ఎట్లా పంపించాం అక్కడ కూడా అమ్మవారిని అదే విధంగా తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక మళ్ళీ పీఠం మీద ఎక్కేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పీఠం మీద అమ్మవారికి ఇప్పుడు నేనైతే అమ్మవారికి పసుపు కుంకుమ వేసిన కదా స్వామి, అక్కడ అమ్మవారికి ఇట్లా కుంకుమ భరిని పెడతారు అని అంటారు కదా, ఇప్పుడు మాకు ఆ కుంకుమ భరిని ఎట్లుంటది అనేది మాకు తెలియదు. అది ఎవరికి తెలియదు, తెలిసే ఉంచడానికి మనం చెప్పకూడదు. అది అమ్మవారి రూపంలోనే ఉంటుంది. అమ్మవారికి ఎలా పంపిస్తామో తెలియదు. కాకపోతే ఏంటంటే మన పీఠం పట్టుకుపోతే ఒక మూకుడు అని ఉంటుంది, మన ఎదురు బొంగుతోటి తయారు చేసి అందులో మేము కంకణాలు కానీ పసుపు కుంకుమ కానీ అన్నీ మాకు మన ఇంటికి ఎలా సంప్రదింపులు అమ్మవారికి చేస్తామో దాంట్లో కొత్త గుడ్డతోటి పరిచి అట్లా ముగ్గేసి పసుపు కుంకుమ కానీ కంకణాలతోటి అన్ని రెడీ చేసి ఆ మూకుడిని పట్టుకొని కొత్త వస్త్రాలలో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పీఠం మీద ఇట్లా మరి కుంకుమ భరణి ఇట్లా ఏం లేదు కదా? ఏముండదు, అన్ని దాచేస్తాం పూజ తర్వాతకి. ఎప్పటికీ పూజ వరకు అమ్మవారి పూజ కూర్చోబెట్టే ముందే మనం తీసి ప్రతిష్టాపన చేసుకొని పూజ చేయడం జరుగుతుంది. మామూలు అప్పుడు ఎప్పుడు కూడా పెట్టడం ఉండదు. అమ్మవారికి భోజనము లేకుంటే నైవేద్యము, దినం, దీపం పెట్టుడు ఇవన్నీ ఉంటాయా? ప్రతి బుధవారం మనము పూజ కార్యక్రమం అమ్మవారికి పసుపు కుంకుమ చెప్పడం, దీపం పెట్టడం అనేది జరుగుతూనే ఉంటాయి మామూలు టైంలోనే. నైవేద్యం అని అంటే మనం మన నిత్య పూజ చేసేటప్పుడే నైవేద్యం ఉండడం జరుగుతుంది. ఆ నైవేద్యమైన చిన్నపిల్లలకి సమర్పించడం జరుగుతుంది. ప్రసాదం ఇట్లా పెద్దవాళ్ళకి కానీ ఎందుకని బయటికి అసలు పోవడం లేదు, ఇళ్ళనే కూర్చోవాలి. ఇక్కడ చేతులు కడుక్కోవడం జరుగుతుంది. చిన్న మెతుకు కూడా కింద పడకుండా ఆ నైవేద్యం చిన్నపిల్లలకి
పెట్టడం అట్లా ఉంటుంది. మరి ఎవరు వండుకొస్తారు నైవేద్యం? ఓన్లీ పూజారి వండుతాడు. ఏడా వాళ్ళ ఇంట్లో? లేదు, ఇక్కడే వండుతాడు. ఇదే గుడి ఇప్పుడు ఈ పొయ్యి మీద వండేస్తాడు. ఓ ఏమో ఇగో ఇక్కడ చూసినారులా, ఈ మూలకు పొయ్యి పెట్టినరు. ఈ పొయ్యి మీదనే నైవేద్యం వండుతారట. వండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తారు కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని పెద్దోళ్ళకి ఎవ్వరికి ఇయ్యరు, ఉట్టి చిన్న చిన్న పిల్లలకు మాత్రమే తీసుకొచ్చి పెడతారు. ఆ ఒక్క మెతుకు కూడా బయటికి పోనీయకుండా అమ్మవారి నైవేద్యం పెడతారంట. ఆ పొయ్యి మీదనే వండుతారు. ఇక్కడ ఒక త్రిశూలం ఉంది. ఈ త్రిశూలం ఎవరిది అన్నట్టు? ఇది హనుమాన్ జెండా. హనుమాన్ అని మనది అది బండతోటి ఉంటుంది. అది ఇప్పుడు మీరు పోయినసారి కూడా చూశారు, ఇంకా జెండాతోటి వచ్చింది. ఒక జెండా తీసుకొని కర్ర ఎదురుకు కర్ర పెట్టేసి కర్రకు ఆ జెండా అన్నది పెట్టేసిన తర్వాత పూజారికి ఉగ్ర రూపంలో వచ్చిన తర్వాత ఇక మేనమామ వెనక కోడలు పోతాడు, వెనక మేనమామల బలంతో తీసుకుపోవడం జరుగుతుంది. ఆయన నుండి వెనక తీసుకుపోవడం జరుగుతుంది. మేనమామ ఎంబడుండి పిల్లలు తీసుకుపోతారు కదా మన దాంట్లో, అట్లా సారక్కని ఎంబడుండి మేనమామ తీసుకుపోతాడంటే ఇగో ఈ వెదురు కర్రకు ఆ జెండాను కట్టి తీసుకొని పోతారు. ఇప్పుడు అమ్మవారిని తీసుకొని పోయేటప్పుడు ఏమన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తారా మీరు? లేకపోతే అంటే నేను పోయిన సంవత్సరం చూసిన తలుపు పెట్టేసి పూజ చేసి తలుపు పెట్టేసి అమ్మవారికి ఒక పాల పూజ ఉంటుంది. ఆ పూజ గారికి ఎవరు చూడకుండా మన పూజారి గారే చేస్తారు. చేసిన తర్వాత ఆ పూజాత కార్యక్రమం అయిన తర్వాత ఇక డోలు వాయిద్యంతో అమ్మవారు మనం ఇంటి దగ్గర నుండి మీరు ఎలాగనో పోయినసారి చూశారు ఆ వస్తువులు అన్నది తీసుకొని వచ్చి అమ్మవారికి రెడీ చేసేసి 7:38 కల్లా మనం డోలు వాయిద్యాలతో వచ్చిన తర్వాత ఇక్కడ మనం పొరదండాలతోటి ఉంటారు సంతుగాని వాళ్ళు, వాళ్ళకు కూడా ఒడి నింపేసిన తర్వాత వాళ్ళని లేపేసినాకనే అమ్మవారు వాళ్ళ మీదకి వెళ్ళి తీసుకొని పోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇట్లా చూసినాం కదా, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సంతానం లేని వాళ్ళు అందరు ఇట్లా ఇక్కడ పండుకొని ఉంటారు అడ్డము, వాళ్ళందరి మీదకేంచి ఈ అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ మీదకేంచి అంటే అమ్మవారిని దబదబ వెళ్ళిపోతాడు స్వామి. ఆ దబదబ వెళ్ళేటప్పుడు అందరు బోర్లో వండుకొని మొక్కుతుంటారు. వాళ్ళందరి మీదకేంచి అమ్మవారు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళందరికీ సంతానం కలుగుతుంది అనేది నమ్మకంతో పడుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఒడి నింపేసి వాళ్ళ పిల్లలు కావాలని మళ్ళీ మేము ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కుండలను ముట్టుకొని దండం పెట్టుకోవచ్చా స్వామి? టచ్ చేసి ముట్టుకోవచ్చు. ఎందుకంటే వీటిని ఏమంటారు స్వామి? అడేరాలు అంటారట. పెద్ద పెద్ద గంటలు కట్టినరు అమ్మవారి మీద. ఈ అడేరాలలోనే అమ్మవారి వస్తువులు అన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకోండి. అందరు బాగుండాలి, జాతర మంచిగా సాగాలి, వచ్చిన పబ్లిక్ అంతా కూడా చల్లగా మంచిగా నిమ్మలంగా వచ్చి నిమ్మలంగా దర్శనములు చేసుకొని నిమ్మలంగా పోవాలని మొక్కుకుందామండి. మనము అమ్మవారిని మంచిగా చూసుకోండి. మనము ఇంత దగ్గర నుండి మళ్ళీ మనము జాతర టైంలో చూడలేము, జాతర టైంలో రాలేము కాబట్టి ఇప్పుడు చూసుకోండి. ఈ రెండింటిని అడేరాలు అంటారు. ఈ రెండు కుండలని సారక్కకి సంబంధించిన పసుపు కుంకుమ ఆమెకు వాడేటటువంటి వస్తువులు ఇవన్నీ ఇట్లున్నాయి కాబట్టి ఒకసారి ఈ కుండలను ముట్టుకొని దండం పెట్టుకుంటున్నా నేను కూడా. మీరు ఇట్లా దండం పెట్టుకోండి. ఈ పీఠం మీదనే సారక్క కూర్చుంటుంది కాబట్టి ఈ పీఠానికి కూడా దండం పెట్టుకోండి మంచిగా. సారలమ్మ తల్లి పూజారి కాక కిరణ్ కుమార్ స్వామితోటి మాట్లాడినాం కదా, స్వామి పోయేస్తా జనార్దన్.